టిల్లు స్క్వేర్, మ్యాడ్ స్క్వేర్ అంటూ ఇలా ఫ్రాంచైజీలు చేసుకుంటూ పోతున్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశి. కథ, కథనం, లాజిక్స్ ఇవన్నీ పట్టించుకోకుండా వచ్చి నవ్వుకొని ఎంజాయ్ చేయడానికి మ్యాడ్ స్క్వేర్ బెస్ట్ చాయిస్ అని ప్రమోషన్స్ లో నాగవంశి చెప్పారు. అంతేకాదు ఇందులో కథే లేదని నిర్మాత ముందుగానే హింట్ ఇచ్చారు. ఇక కామెడీ కోసమే జనాలు థియేటర్లకు రావాల్సి ఉంది కాబట్టి ఆ కామెడీ అయినా వర్కౌట్ అయిందో లేదో తెలుసుకుందాం. మ్యాడ్ స్క్వేర్ సినిమా షోలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. కానీ అందరూ ఒకే రకమైన ట్వీట్లు వేస్తున్నారు. సినిమా పడి గంటవుతోంది, ఇప్పటి వరకు బాగుంది, పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయని చెబుతున్నారు. ఇక మాకు డ్రగ్స్ అవసరం లేదు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనే డైలాగ్ అదిరిపోయిందని చెబుతున్నారు. చూస్తుంటే మ్యాడ్ స్క్వేర్ లో పవన్ కళ్యాణ్ ని బాగానే వాడారని తెలుస్తోంది. ఇక హీరోయిన్ల విషయంలో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయని తెలుస్తోంది. ప్రియాంక జువాల్కర్ కూడా మ్యాడ్ స్క్వేర్ లో ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఆమె ట్రాన్స్ఫర్మేషన్ అదిరిపోయిందని, అస్సలు గుర్తుపట్టలేకపోయామని అంటున్నారు. డీడీ, లడ్డూ పాత్రలు మళ్లీ ఎంటర్టైన్ చేస్తున్నాయని కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి కామెడీ పార్ట్ వర్కౌట్ అయ్యేలానే ఉందని అనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ బయటకు వస్తోంది. ఇక సెకండ్ హాఫ్ కంప్లీట్ అయ్యే వరకు సినిమా మీద ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి. పూర్తి రివ్యూ రావాలంటే మాత్రం ఇంకాస్త టైం పట్టేలా కనిపిస్తోంది.